అమ్మా అయ్యో అమ్మోయ్ అమ్మా అబ్బా. అవును ఏంటండి గొడవ? ఏం లేదులే. ఏం లేదంటారేంటండి? ఓ అరిచేసుకుంటున్నారు. ఏం లేదని చెప్పానుగా. అదే మరి మీ దగ్గర వచ్చింది. ఓ రోడ్డు మీద అరిచేసుకుంటున్నారు పిచ్చోళ్ళగా. ఏమీ లేదంటున్నారు. అదే నువ్వు కారులో ఉన్నావు కదా, మేము 2 కాఫీ ఆర్డర్ ఇచ్చాం అక్కడ. సుబ్బారావు గారికి ఒకటి, నాకు ఒకటి. సరే మేము ఇచ్చాం, ఇచ్చి పావుగంట అయింది. అలాగే ముష్టోళ్ళలాగా నుంచుని ఉన్నాం. వాడు లోపల, మేము బయట. ఈ లోపుని తెచ్చిస్తాడు కదా అంటే పావుగంట తర్వాత ఆ 2 కాఫీలు తెచ్చి ఇంకోటికి ఇచ్చాడు. వెంటనే సుబ్బారావు గారికి బీపీ రేజ్ అయింది. అబోయ్, వీరభద్రుడు సంబరంలో పోనుకోవచ్చినట్టే ఊగిపోతున్నాడు. ఆ ఊగిపోయాన్ని ఇంకా ఊగిపోనిస్తే ఏమైపోతుందో ఆయన ఆరోగ్యం అనేసి నేనేమో సముదాయిస్తున్నాను, సంభాళిస్తున్నాను, వింటలేదు. ఆ పక్కనేమో మీరు కాదండి వాళ్ళు ముందు ఇచ్చారు అని వాడు అంటున్నాడు. వాడు పోనీ ఆగచ్చు కదా, సరేనండి మీకు ఇస్తానని అంటలేదు. ఈయన తగ్గట్లేదు, వాడు తగ్గట్లేదు. మధ్యలో నేనే తగ్గి ఇటు అటు కూడా సంధి ప్రయత్నాలు చేస్తున్నాను. ఓ పక్కన ఈయనకి ఎక్కడ కోపం వస్తుందో అని దిక్కుమాల భయం నాకు. ఇంకో పక్క ఏమో వాళ్ళు ఎక్కడ ఎదురు తిరుగుతారో అని ఇంకో భయం. పక్కన కస్టమర్కి వాళ్ళు 2 కప్పులు ఇచ్చారు, నిజమే వాళ్ళు ముందు ఇచ్చారు. కానీ మేము ఇచ్చింది ఒక అమ్మాయికి ఇచ్చాం. ఆ అమ్మాయి ఏమో వాడికి చెప్పలేదు, వాళ్ళ ఆయనకి. సో అందుకని ఈ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లో వచ్చినటువంటి విధం అన్నమాట ఈ సమస్యకి మూల కారణం ఏంటో తెలుసా? ఏంటండి? ఇగో, అహం. మన అహం దెబ్బతింది అంటాం చూడు. అహం దెబ్బతింటే ఈ ఉచ్చం నీచం ఏమీ ఉండవు. అది మనం ఎంత గొప్పవాళ్ళమా, ఎంత పెద్దవాళ్ళమా, ఎంత వయసు ఉన్నవాళ్ళమా, ఎంత ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళమా, లేదా అనారోగ్యం బారిన పడతామేమో అన్న ఆలోచన కూడా లేకుండా ఒక్కోసారి ఆ ఈగో ఎప్పుడైతే హర్ట్ అయిందో మనం ఉపేక్షించేది లేదని అవతల వాళ్ళ మీద తిరగబడతాం. ఆ తిరగబడడం ద్వారా మనం రోగాల బారిన పడతాం. అదే అందుకే చెప్తారు, ఈగోని మించినటువంటి శత్రువు మరొకడు లేడు అని. అయ్య బాబోయ్, నిజమేనండి. చివరికి సారీ చెప్పాడు వాడు. సారీ చెప్పాక సుబ్బారావు గారి ఆవేశం తగ్గి, ఆ బీపీ అంతా తగ్గి అని ఊగిపోతున్నవాడల్లా కాఫీ తాగేసి అక్కడ పెట్టేసేసి కప్పు, ఏమన్నా సూర్యబాబు గారు మీరు తప్పు చేశారు, అసలు వాడిని డబ్బులు అడిగేసేసి మనం కాఫీ తాగకుండా వెళ్ళిపోవాల్సింది అని అన్నారు. కానీ మన మనస్సులో ఏంటంటే అక్కడ జరిగింది కమ్యూనికేషన్ గ్యాప్. ఆ చిన్న దాని వల్ల మనం ఎందుకు అవతల వాడిని ఇబ్బంది పెట్టడం, లేదా మనం ఎందుకు అంత ఇబ్బంది పడడం? ఆల్రెడీ పావుగంట సేపు మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, గరికపాటి నరసింహారావు గారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఈ పానీపూరి దగ్గర, చాట్ బండార్ దగ్గర, టీ కాఫీల దగ్గర ముష్టోళ్ళ కన్నా హీనంగా ఆ బయటే నుంచుని అలా తింటం అనేది కూడా మనం తగ్గించుకోవాలయ్యా. ఎందుకంటే ఏదో నిన్ను చూసి చెప్తున్నాను అని మాత్రం అనుకోకు, కానీ ఈ మధ్య నీకు కూడా అలవాటైంది. అందుకని అది తగ్గించమంటున్నాను. రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ హానికరం, ఆరోగ్యకరం కాదు. ఇంటికి వచ్చి అదే సుబ్బారావు గారిని ఇంటికి రమ్మని మనం పిలిచి ఫిల్టర్ కాఫీ ఇచ్చుంటే ఇంత గొడవ అయ్యేది కాదు కదా. పైగా ఆయన ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో, ఏమైపోతాడో అని ఒకటే భయం నాకు. దేవుడి దయ వల్ల ఏమీ అవ్వకుండా తిరిగి వచ్చాం. ఏంటది తిరిగి నా మీదకి వచ్చిందేంటి అసలు? అదేనయ్యా, ఇగో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అంటే బీపీ తెచ్చుకోకూడదు. మనం ఇగో హర్ట్ అయిపోయినట్టు బాధపడితే అది ఎంతటి దుష్పరిణామాలకైనా దారితీస్తుంది. అదే రోడ్ల మీద అడ్డమైన గడ్లు, పానీపూరీలు, చాట్లు అన్ని తింటారు. మీరు తినేది, నేను కాదు. సర్లే అవయ్యా, నేనే తినేది. ఇప్పుడు ఏమైంది? ఓ రెచ్చిపోయేంత అవసరమే ఉంది నీకు. అదే మరి ఇగో హర్ట్ అవడం అంటేను. బాబోయ్, ఇంకా సేపు ఏమన్నా రెచ్చగొడితే రెచ్చిపోయి భద్రకాడిలాగా ఆయన ఊగిపోయినట్టే ఈవిడ ఊగిపోయి ఏం పరిణామాలకు దారితీస్తుందో. సర్లే, ఇంకో వాడు చెప్పినట్టే ఆయనకి నీకు నేను చెప్తున్నాను, సారీ సారీ సారీ. అమ్మయ్య, అలా రండి దారికి.